Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about IIIT Hyderabad BTech admissions notification that has been released under special channel of admission for the year 2024. So IIIT Hyderabad వాళ్ళు స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ కింద అప్లికేషన్స్ ఓపెన్ అయినాయండి. సో అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మనము డిస్కస్ చేసామండి. సో యూజీఈ 2024 మోడ్ ద్వారా అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. సో అది ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదైతే మీరు చూడండి. స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ 2024 వివరాలకు గాను వచ్చామంటే సో ఆల్రెడీ అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అయిందండి. సో అప్లికేషన్ పోర్టల్ క్లోజెస్ ఆన్ 1st April 2024. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేకి 4th May 2024 ఉంటుంది. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ 24th to 25th May 2024 అండి. సో ఇంటర్వ్యూస్ ఆన్లైన్ జరుగుతాయి, మీరు క్యాంపస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సెలెక్ట్ అయితేనే మీరు క్యాంపస్కి వెళ్ళి అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే 600 రూపీస్ అండి. ఇట్ ఈస్ నాన్ రిఫండబుల్. సో ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ కింద ఎన్ని సీట్స్ ఉంటాయంటే సో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 15 సీట్స్ ఉంటాయండి. అదేవిధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 15 సీట్స్ ఉంటాయండి. సో దీని కింద ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ కింద అంటే ఎవరైతే 10th తర్వాత 12th ప్లస్ బీటెక్ ప్రోగ్రామ్ అంటే 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అనేది రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళు 4th సెమిస్టర్లో ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి. అంటే ఇప్పుడు లోకల్ IIITs ఉంటాయి కదండి, 10th తర్వాత చేరుంటారు. సో దాంట్లో 4th సెమిస్టర్ చదువుతున్న పిల్లలు దే ఆర్ ఎలిజిబుల్. ఇది ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6th నుంచి 12th వరకు చదువుతున్న పిల్లలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో అదేవిధంగా సిబిఎస్ఈ ఉడాన్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన గర్ల్స్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ కింద అప్లై చేసుకొని బీటెక్ ఈసీ కానివ్వండి లేకపోతే బీటెక్ సిఎస్సి కానివ్వండి IIIT హైదరాబాద్లో చేరచ్చండి. సో దీనికి ఎగ్జామ్ ఉంటుందండి. సో దీనికి సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని 60 minutes ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది వచ్చేకి 4th May 2024 9 AM నుంచి 10 AM వరకు ఎగ్జామ్ పెడతారండి. దీంట్లో 25% నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. సో ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలంటే సో 11th కానివ్వండి లేకపోతే 12th క్లాస్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ సిబిఎస్ఈ లెవెల్ సిలబస్ సరిపోతుందండి. సో అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అడ్మిషన్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అండి. సో ఇంటర్వ్యూస్ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ 24th to 25th May 2024 ఆన్లైన్ జరుగుతాయి. సో ఇక్కడ 24-25కి ఫీజు వివరాలకు వస్తే 4 lakhs rupees అండి ట్యూషన్ ఫీ పర్ యానము. సో IIIT హైదరాబాద్ నెంబర్ 1 IIIT ఇన్ ఇండియా. యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది, అయినా కూడా ఇట్ ఈస్ వర్త్ పేయింగ్ 4 lakhs. సో అదేవిధంగా దాంతోపాటు హాస్టల్ ఛార్జెస్ వచ్చేకి 3,000 per month ఉంటుందండి. మెస్ ఛార్జెస్ వచ్చేకి 4,500 per month ఉంటుంది. సో కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు సో ఫీజు ఎక్కువ మేము ఎలా చదువుకోవాలి అని. సో వాళ్ళ కోసం ఒక స్పెషల్ స్కీమ్ ఉందండి, దాని మీద నేను వీడియో అయితే చేస్తున్నాను. ఫీజు ఎక్కువ అని ఆలోచిస్తున్నారా, ఫ్రీగా చదువుకోవడం ఎలా అంటే దీన్ని మీరు కాంపన్సేట్ ఎలా చేయాలి వితౌట్ పేయింగ్ ద ఫీ అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక చూస్తే మీకు క్లారిటీ అనేది అయితే వస్తుందండి. సో ఫీజు గురించి అయితే ఆలోచించి అడ్మిషన్ అయితే ఈ IIIT హైదరాబాద్లో మిస్ చేసుకోవద్దు. సో ఫస్ట్ అయితే యూ టేక్ ద అడ్మిషన్, తర్వాత మీకు కన్నా టాప్ IITsలో కన్నా వస్తే అప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ IIIT అండ్ నెంబర్ 1 IIIT ఇన్ ఇండియా టు టేక్ అడ్మిషన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.